హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో బ్లౌజ్ కటింగ్ అండి చెప్పిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఫస్ట్ సైజు ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది. డబుల్ ఫోల్డింగ్ ఉంది. ఈ డబుల్ ఫోల్డింగ్ మీద నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. ఫస్ట్ కింద బెల్ట్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి, నేర్చుకునే వాళ్ళు మాత్రమే. ఫస్ట్ 1/4 ఇంచ్ ఫోల్డింగ్, 1/2 ఇంచ్ ఫోల్డింగ్ వస్తుంది. 1.5 ఇంచెస్ బెల్ట్కి వస్తుంది. టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను బెల్ట్కి. 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి 1.5 ఇంచ్ బెల్ట్కి వస్తుంది. మనకి ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇది క్లోజు, చూడండి క్లోజ్గా ఉంది. క్లోజింగ్ అనేది మన సైడు. రెండు వైపులా మనము అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడు మన సైడు రెండు వైపులా 2 ఇంచెస్ బెల్ట్కి, అందులో 1/2 ఇంచెస్ ఫోల్డింగ్ వస్తుంది. 2 ఇంచెస్ వదిలేసి పైకి 12 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది కూడా 12 ఇంచెస్. రెండు వైపులా ఇప్పుడు మార్క్ చేసుకున్నాను దీన్ని కరెక్ట్గా. ఇది ఎక్కువ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, అందువల్ల 2 వీడియోలు పెడతాను, చూడండి మిస్ చేయకుండా. ఇది బెల్ట్ వదిలేసి 12 ఇంచ్ తీసుకున్నాను. దానిపైన 13 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇంచెస్ ఇప్పుడు కూడా 13 ఇంచెస్ మార్క్ చేసినాను. ఇప్పుడు మనము స్కేల్ పెట్టేసి దాన్ని మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది ఇంచెస్ పైకి వస్తుంది, పాయింట్ తేడా వచ్చింది. ఇప్పుడు మనము మార్క్ చేసుకుందాము. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పీసు కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ బెల్ట్ ఇది. ఈ విధంగా తర్వాత 2 ఇంచెస్ పెట్టాం కదా, 1/2 ఇంచ్ పోతే 1.5 ఇంచ్ ఉంటుంది. దానికి కూడా మనం కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము అది వదిలేసి 12 ఇంచ్ పెట్టుకున్నాము లెంత్.
బ్యాక్ సైడు బ్లౌజ్ది. ఇప్పుడు ఆ 12 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇది 13 ఇంచెస్ పెట్టినాను. ఫ్రంట్ పీసు కరెక్ట్గా 13 ఇంచెస్ ఉంది. ఈ 13 ఇంచెస్ది కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము మార్కింగ్ చేద్దాము. ఈ ఫోల్డింగ్ అంతా పైనుంచి కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మీకు చెప్పినాను. ఏది బ్రా కటింగ్ కూడా పైనుంచి కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్ 2 ఇంచెస్ స్టార్టింగ్, షోల్డరు 3 ఇంచెస్. నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ నెక్ అనేది 5 ఇంచెస్కే పెట్టుకోండి. మీరు డీపు ఎక్కువ తక్కువ అనేది చూడొద్దు. ముందు మీరు ఆ డీప్ అనేది కరెక్ట్గా నేర్చుకోవచ్చు. నెక్ పైన 2 ఇంచెస్ బ్రాడ్నెస్, కింద కూడా 2 ఇంచెస్ రావాలి. చూడండి ఈ విధంగా. స్లీవ్స్ 5 ఇంచెస్ షోల్డర్ నుంచి కిందకి. ఈ ఓపెన్ సైడ్ కూడా కరెక్ట్గా పైనుంచి కిందకి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఇది కూడా నెక్ సైడ్ కూడా పైనుంచి కిందకి 5 ఇంచెస్. ఈ బ్రాడ్నెస్ అనేది కూడా కరెక్ట్గా 2 ఇంచెస్ రావాలి. ఈ విధంగా. ఇది షోల్డర్ కూడా కిందకి కూడా పైన షోల్డర్ ఎంత తీసుకున్నామో 3 ఇంచెస్, కింద కూడా అంతే ఉండాలి. ఇప్పుడు మనకి షేప్ అనేది ఫోర్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఫైవ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే షేప్ పట్టి చిన్నది అవుతుంది. కొంతమంది షేప్ పట్టి అనేది కింద పట్టి అనేది ఫ్రంట్ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, కొంతమంది పెద్దది కావాలంటారు. ఇటువైపు 4.5 తీసుకుంటున్నాను, అటు 4 ఇటు 4.5. ఇప్పుడు చిన్నగా డాట్ డాట్ పెట్టుకొని
సెంటర్లో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ సైజుని బట్టి 1.5 ఇంచ్. ఇది 5 వచ్చింది స్లీవ్స్, ఇది నెక్, దాని కిందకి 4 ఇంచ్ తీసుకున్నాను. అది 9 ఇంచ్ ఫుల్ వచ్చింది. దాని సెంటర్ చూసుకొని 10.5 ఇంచెస్ అంటే 1.5 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది షేప్ అనేది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సైజ్ ఇది. మనము ఈ విధంగా షేప్ కూడా తీసి దీంట్లో కలుపుకోవచ్చు. 2.5 ఇంచెస్కి లేకపోతే 3 ఇంచెస్కి అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా రావాలి. త్రీ ఇంచెస్ నుంచి మళ్ళీ మనము షేప్ ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్ అనేది 1/2 ఇంచుకి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్ షేప్కి ఇది 2 షేపులు వస్తుంది. 1/2 ఇంచుకి 1 ఇంచుకి. ఫస్ట్ డాట్ డాట్ పెట్టుకొని తర్వాత ఈ విధంగా మనము దాని కలిపేసుకోవాలి లైన్లో. ఒకేసారి మనము షేప్ చేసేకపోకూడదు. చిన్న సైజు కాబట్టి ఇది నేను 1.5 ఇంచుకి డాట్ మార్క్ చేస్తున్నాను. చూడండి, 1.5 ఇంచెస్. ఇది 3 ఇంచెస్కి వచ్చింది, 2.5కి. ఇది గ్యాప్. డబుల్ మీద 1 ఇంచ్ తీసుకోవచ్చు, లేకపోతే 1.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. మనం ఇది చిన్నది కాబట్టి బ్లౌజు చిన్న సైజులోనే అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఇది 2 ఇంచెస్కి. ఈ షేప్ వచ్చింది కదా, ఈ షేప్ నుంచి 1 ఇంచుకి తీసుకోవాలి. 1 ఇంచుకి తీసుకోవచ్చు, 1/2 ఇంచుకి కూడా తీసుకోవచ్చు. పెద్ద సైజుని బట్టి తీసుకోవాలి. ఇది 3 ఇంచెస్. ఇది కరెక్ట్గా 1/2 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. దాన్ని స్ట్రైట్ చూసి మనము ఈ విధంగా 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. దీని నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ అయినా ఇవ్వచ్చు, 2 ఇంచ్ అయినా గ్యాప్ ఇచ్చి మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా. ఇది లెంత్ కావాలంటే మనం తగ్గించుకోవచ్చు.
చిన్న బ్లౌజ్ కాబట్టి చిన్నదిగానే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు స్కెచ్లో మీకు మార్క్ చేసి చూపిస్తాను. ఈ షేప్ అనేది ఎందుకు గీసానంటే ఈ షేప్ తీస్తేనే మనకి బ్లౌజు సాదా కటింగ్ అనేది ప్లెయిన్ కటింగ్ అనేది షేప్ బాగా వస్తుంది, మర్చిపోవద్దు. ఇది ఈ షేప్ నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా స్ట్రైట్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 2 ఇంచెస్ ఈ షేప్ నుంచి పైకి 1.5 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి ఏ విధంగా వచ్చిందో షేప్ అనేది. ఇది కింద పట్టీలకు వస్తుంది, షేప్ పట్టీలకి. ఓకేనండి, కటింగ్ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. వీడియో లెంత్ ఎక్కువైంది.